హాయ్ అండి, నమస్తే అందరికీ. నేను మీ మహేంద్ర వర్మ సైనింగ్ ఇన్. మీ ముందుకి 143 గజాలలో కట్టినటువంటి 2 BHK ఇండిపెండెంట్ హౌస్. మనకి ప్లాట్ యొక్క డైమెన్షన్స్ కనుక చూసుకున్నట్లయితే 30x43 డైమెన్షన్స్ తోటి 143 గజాల ప్లాట్ అనమాట. ఈ ప్లాట్ ముందు వచ్చేసి మనకి 25 ఫీట్ రోడ్ లో ఉంటుంది. దీంట్లో కట్టినటువంటి 2 BHK ఇండిపెండెంట్ హౌస్ చాలా మంచి క్వాలిటీ తోటి అల్ట్రా ప్రీమియం సూపర్ డీలక్స్ హౌస్ లాగా ఉంది అనమాట. మంచి యూస్ఫుల్ లొకేషన్లో మనకి ఇప్పుడిప్పుడే హౌస్ కన్స్ట్రక్షన్స్ అవుతున్నటువంటి మంచి ఏరియాలో, హైవేకి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లో మనకి హౌస్ అయితే ఉంటుంది. ఈ హౌస్ గురించి అన్ని వివరాలు నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చివరి వరకు చూసిన తర్వాత మీరు కనుక నాకు కాల్ చేస్తే ఈ హౌస్ దగ్గరుండి నేను విజిట్ చేసి చూపిస్తాను. నచ్చితే డైరెక్ట్ ఓనర్తో అయితే మాట్లాడించడం జరుగుతుంది. అదేవిధంగా యాజ్ పర్ నామ్స్ ప్రకారం, మార్కెట్ ప్రకారం కమిషన్ అయితే తీసుకుంటాము. ఇక ఇదే విధంగా మీ ప్రాపర్టీ ఏదైనా మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద మా యొక్క ప్రమోషనల్ నెంబర్ ఉంది కానీ ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి. అతి తక్కువ ధరలోనే మీ హౌస్ని కూడా ప్రమోషన్ చేయడం అయితే జరుగుతుంది అనమాట. ఇక తప్పకుండా ఇలాంటి మంచి మంచి ప్రాపర్టీస్ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. ఇక ఆలస్యం ఎందుకండి, ఈ హౌస్ గురించి మొత్తం లోపల ఎలా డెకరేట్ చేశారు, మనకి ప్లానింగ్ ఎలా ఉంది, మనకి లొకేషన్, ప్రైస్ అన్ని వివరాలు తెలుసుకుందాం పదండి. ముందుగా ఈ హౌస్ కనుక చూసుకున్నట్లయితే మనకి ఈ హౌస్ ముందు మనకి 25 ఫీట్ రోడ్ ఉంటుంది అనమాట. మనకి విడ్త్ వచ్చేసరికి మనకి 30 ఫీట్ ఉంటుంది. లోపలికి డెప్త్ వచ్చేసరికి 43 డైమెన్షన్స్ ఉంటుంది. మనకి ఓవరాల్ గా మనకి గ్రౌండ్ ఫ్లోర్ లో 2 BHK అయితే కన్స్ట్రక్షన్ చేశారు. మనకి హౌస్ కి వచ్చేసి మనకి G+1 పర్మిషన్ కూడా తీసుకున్నారు. ఇక దీంట్లో ఇంత మంచి డైమెన్షన్స్ తోటి హౌసెస్ చాలా తక్కువ ఉండి మనకి చాలా బ్యూటిఫుల్ ప్లానింగ్ తోటి అయితే హౌస్ డిజైన్ చేయడం జరిగింది. ఇక మనం లోపల కనుక చూసుకున్నట్లయితే ఈజీగా ఒక పెద్ద సెడాన్ కార్ అయినా, ఫార్చునర్, మనకి ఇనోవా లాంటి పెద్ద పెద్ద కార్లు కూడా పెట్టుకునేంత స్పేషియస్ గా మనకి హౌస్ అయితే ఉందన్నమాట. ఇక మనకు హౌస్ ఎలివేషన్ కూడా చాలా అంటే చాలా బ్యూటిఫుల్ గా డిజైన్ చేశారు. ఇక దీంట్లో వచ్చేసరికి మనకి పైన చూడండి మొత్తము మనకి చాలా బ్యూటిఫుల్ గా పెయింటింగ్ తోటి డిజైన్ చేయడం జరిగింది. ఇక మనకి చూసుకున్నట్లయితే మనకి మెయిన్ ఎంట్రన్స్ డోర్ అనమాట, సింహద్వారం. ఇది వచ్చేసరికి మనకి ఇండియన్ టేక్వుడ్ డోర్ తోటి అయితే పెట్టారు. మంచి క్వాలిటీ డోర్ అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ఈ డోర్ చుట్టూ కూడా మనకి టైల్స్ అనేది ప్రొవైడ్ చేశారు. మనకి పార్కింగ్ మొత్తం కూడా చూడండి గ్రానైట్ తోటి అయితే ఫిక్స్ చేయడం జరిగింది. మనకి ఈ పార్కింగ్ అంతకు ముందే రైట్ సైడ్ లో మనకు చూసుకున్నట్లయితే పైకి వెళ్ళేటువంటి స్టెప్స్ అనమాట. ఈ స్టెప్స్ కి ఇక్కడ చూడండి మొత్తం గ్రానైట్ అనేది డిజైన్ చేశారు. ఇక మనకు ఈ సైడ్ గల్లీ కనుక చూసుకున్నట్లయితే మనకి నార్త్ గల్లీ చూసుకున్నట్లయితే 4 ఫీట్ గల్లీ అనేది కూడా ప్రొవైడ్ చేశారు. మనం ఒక బైక్ కూడా లోపలికి తీసుకెళ్లి పార్క్ చేసుకోవచ్చు. ఇక ఆ కార్నర్ లో చూసుకున్నట్లయితే మనకి బోర్ అనేది అవైలబుల్లో ఉందన్నమాట. అబౌవ్ 300 ఫీట్ బోర్ అయితే వేయడం జరిగింది. మనకి ఫుల్ వాటర్ అనేది ఉంటుందన్నమాట. అదే విధంగా ఇక్కడ చూసుకున్నట్లయితే అబౌవ్ 5000 లీటర్స్ కెపాసిటీ కలిగినటువంటి సంపన్ అయితే డిజైన్ చేయడం జరిగింది. మనకి ఈ చుట్టుపక్కల కనుక చూసుకున్నట్లయితే మనకి డ్రైనేజ్ కనెక్షన్ ఉంది, వాటర్ కనెక్షన్ ఉంది. మనకి మంచి రెసిడెన్షియల్ గా గ్రోత్ అవుతున్నటువంటి ఎక్సలెంట్ ఏరియాలో మనకి ఈ హౌస్ అనేది కన్స్ట్రక్షన్ చేశారు. ఇక మనం లోపలికి వెళ్ళి హౌస్ లోపల మనకి చేసినటువంటి డిజైనింగ్ మొత్తం కూడా చూసేద్దాం పదండి. చూస్తున్నారు కాబట్టి ఇక మనం మెయిన్ ఎంట్రన్స్ లోపల నుంచి కనుక ఎంటర్ అయిపోయినట్లయితే మనకి మొత్తం చూడండి హాల్ స్పేస్ అనమాట. మనకి చాలా అంటే చాలా స్పేషియస్ గా హాల్ అయితే డిజైన్ చేయడం జరిగింది. మనకి హాల్ మొత్తం కూడా మనం పైన చూసుకున్నట్లయితే మొత్తం ఫాల్ సీలింగ్ విత్ LED లైట్స్ తోటి అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే హాల్లో మనకి చూడండి మనకి హౌస్ మొత్తం కూడా విండోస్ అనేవి మనకి UPVC విండోస్ విత్ గ్రిల్ తోటి అయితే ప్రొవైడ్ చేశారు. గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది అనమాట. ఈ హాల్లో ఉన్నటువంటి టీవీ యూనిట్ అనమాట. ఇది చూడండి మనకి గ్రానైట్ ప్లాట్ఫామ్ అనేది డిజైన్ చేశారు. సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. మనకి 100 ఇంచెస్ టీవీ కూడా ఈజీగా మనం ప్లేస్ చేసుకునే అంత స్పేషియస్ గా అయితే ఉందన్నమాట. ఇక దీంట్లో ఉన్నటువంటి మనకి ఇది ఈ స్పేస్ ఏదైతే ఉందో మనం ఒక 4 to 6 చైర్స్ ఉన్నటువంటి డైనింగ్ టేబుల్ ను కూడా మనం ప్లేస్ చేసుకోవచ్చు. ఇటు వచ్చేసరికి మనకి ఈస్ట్ ఫేస్ డోర్ అనమాట. మనకి ఈస్ట్ ఫేస్ గల్లీ కూడా చూసుకున్నట్లయితే మంచి స్పేషియస్ గా అయితే డిజైన్ చేశారు. మనకి చుట్టూతా కూడా మనకి గ్రానైట్ తోటి అయితే ఫినిషింగ్ చేయడం జరిగింది అనమాట. ఇక మనం దీంట్లో ఉన్నటువంటి చూడండి మనం కిచెన్ సెటప్ కనుక చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో ఒక చిన్న పూజ రూమ్ అనేది సెటప్ చేశారు. ఇది మొత్తం కూడా చూసుకున్నట్లయితే మనకి కిచెన్ గ్రానైట్ ప్లాట్ఫామ్ అయితే డిజైన్ చేశారు. మొత్తం సెల్ఫ్లు అనేవి కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనం దీంట్లో ఉన్నటువంటి మాస్టర్ బెడ్రూమ్స్ అండ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్స్ కూడా చూసేద్దాం పదండి. ఇక మనం దీంట్లో ఉన్నటువంటి 2 బెడ్రూమ్స్ ముందు అయితే ఉన్నాం అనమాట. ఇది వచ్చేసరికి రైట్ సైడ్ లో మనకు చూసుకున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్ ఉంది.
లెఫ్ట్ సైడ్ లో కనుక చూసుకున్నట్లయితే చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఉంది. ఈ రెండింటికి మధ్యలో ఇదైతే మనకి కామన్ బాత్రూమ్ అనమాట. ఇది వచ్చేసరికి మనకి చూడండి ఇండియన్ కమోడ్ తోటి యాంటీ స్కిడ్ డీటెయిల్స్ తోటి అయితే మంచి స్పేషియస్ గానే డిజైన్ చేశారు. మనం ముందుగా చిల్డ్రన్స్ బెడ్రూమ్ అయితే చూసేద్దాం రండి. చూస్తున్నారు కానీ చిల్డ్రన్స్ బెడ్రూమ్ లో కూడా మనం ఈజీగా క్వీన్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మనకి ఇంత స్పేషియస్ గా రావడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఈ ప్లాట్ యొక్క డైమెన్షన్స్ చాలా అద్భుతంగా ఉన్నాయి. మనకి బెడ్రూమ్ లో కూడా చూసుకున్నట్లయితే మొత్తం ఫాల్ సీలింగ్ విత్ ఎల్ఈడి లైట్స్ అయితే ప్రొవైడ్ చేశారు. సపరేట్ వాల్ కలర్ అనేది కూడా మనకి ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక మనకి దీంట్లో ఉన్నటువంటి పీవీసీ డోర్స్ కూడా మంచి క్వాలిటీ డోర్స్ అయితే ఫిక్స్ చేయడం అయితే జరిగింది అనమాట. ఇక దీంట్లో ఉన్నటువంటి మనం మెయిన్ మాస్టర్ బెడ్రూమ్ కనుక చూసుకున్నట్లయితే చూడండి ఈజీగా మనకు కింగ్ సైజ్ బెడ్ అనేది ఈజీగా ప్లేస్ చేసుకోవచ్చు. మంచి స్పేషియస్ గా అయితే డిజైన్ చేశారు. దీంట్లో కూడా మనకి మంచి ఫాల్ సీలింగ్ ప్లానింగ్ తోటి అయితే డిజైన్ చేయడం జరిగింది. మనకి బీరువా ప్రొవిజన్ ఇచ్చారు. మనకి కబోర్డ్స్ చేసుకోవడానికి మనకి ఇవ్వండి చూడండి సెల్ఫ్లు కూడా ప్రొవైడ్ చేయడం జరిగింది. ఇక్కడ దీనికి ఏంటంటే మనకి అటాచ్డ్ వాష్రూమ్ ఇచ్చాడు. ఈ అటాచ్డ్ వాష్రూమ్కి వచ్చేసరికి చూడండి ఇది మనకి బెడ్రూమ్ నుంచి ఈ విధంగా వెళ్ళొచ్చు. మనకి ఇది వచ్చేసరికి వెస్టర్న్ కమోడ్ తోటి అయితే మనకి వాష్రూమ్ అయితే డిజైన్ చేయడం జరిగింది. యాంటీ స్కిడ్ డీటెయిల్స్ తోటి మనకి మంచి స్పేషియస్ గా డిజైన్ చేశారు. సో గైస్ లోపల ఉన్నటువంటి ప్లానింగ్ మొత్తం చూసారు కదా అండి. మరి ఈ హౌస్ ఎక్కడ ఉంది, ప్రైస్ ఎంత, అన్ని వివరాలు తెలుసుకుందాం పదండి. చూసారు కదండి హౌస్ ప్లానింగ్ మొత్తం మంచి బ్యూటిఫుల్ ప్లానింగ్ తోటి మంచి క్వాలిటీ తోటి అయితే హౌస్ కన్స్ట్రక్షన్ చేశారు. మరి ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే ఎల్బీ నగర్ మెట్రో స్టేషన్ కి కేవలం మనకు 10 కిలోమీటర్ల దూరంలో ఉన్నటువంటి తుర్కేంజాల్ అనమాట. బిఫోర్ ఇది తుర్కేంజాల్ మున్సిపాలిటీ తుర్కేంజాల్ ఉండేది. ఇప్పుడు మనకి జిహెచ్ఎంసీలో మెర్జ్ అయిపోవడం వల్ల మనకి అండర్ జిహెచ్ఎంసీలో అయితే వస్తుంది అనమాట. ఈ తుర్కేంజాల్ అనేది మనకి సాగర్ హైవేలో మనకి ఎల్బీ నగర్ నుంచి ఒక 10 కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంటుంది. ఈ సాగర్ హైవే నుండి ఈ హౌస్ కి వచ్చేసరికి మెయిన్ ఎగ్జాక్ట్ తుర్కేంజాల్ సెంటర్ నుండి ఈ హౌస్ కి కేవలం 1.3 km డిస్టెన్స్ అనమాట. ఒక కిలోమీటర్లు 1300 మీటర్ల దూరంలో మనకి ఈ హౌస్ అయితే ఉంటుంది. మనకి ఈ హౌస్ ఉన్నటువంటి ఎగ్జాక్ట్ లొకేషన్ కనుక చూసుకున్నట్లయితే ప్రగతి వెంచర్. ఈ ప్రగతి వెంచర్ లో కూడా మనకు మొత్తం చుట్టూ హౌసెస్ అనేవి కూడా కన్స్ట్రక్షన్ అవుతున్నాయి. మనకి హైవేకి కూడా వెరీ నియర్ బై ఉండడం వల్ల మనకి మంచిగా గ్రోత్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మన ప్రాపర్టీ వాల్యూ కూడా ఫ్యూచర్ లో పెరిగే అవకాశం అయితే ఉంటుంది అనమాట. ఇక ఈ హౌస్ కి నియర్ బై కనుక చూసుకున్నట్లయితే మనకి సెయింట్ పాల్స్ స్కూల్ అనేది కూడా ఉంది. అలాగే సెయింట్ జోసెఫ్ స్కూల్ అనేది ఉంది. ఇక ఇంటర్నేషనల్ స్కూల్స్ కనుక చూసుకున్నట్లయితే మనకి శ్లోకా, అలాగే జెన్సిస్, నాగర్గుల్లో ఉన్నటువంటి డిపిఎస్, అలాగే మన్నగూడలో ఉన్నటువంటి ఢిల్లీ పబ్లిక్ స్కూల్, అలాగే ఇండస్ వ్యాలీ ఇంటర్నేషనల్ స్కూల్, ఇలా చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేది లోటస్ ల్యాబ్ ఇలా చెప్పుకుంటూ పోతే ఒక 10+ ఇంటర్నేషనల్ స్కూల్స్ అనేవి కూడా ఉన్నాయి. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ కూడా చాలానే ఉన్నాయి. అలాగే మనకి సూపర్ కాంప్లెక్సెస్, మనకి మూవీ థియేటర్స్, ఎవ్రీథింగ్ ప్రతి ఒక్కటి, గ్రోసరీస్, సూపర్ మార్కెట్లు, డీమార్ట్, ఎవ్రీథింగ్ అన్ని మనకి జస్ట్ మనకు వెరీ నియర్ బై ఒక 2-3 కిలోమీటర్స్ సరౌండింగ్స్ లోనే అన్ని ఉండడం అయితే జరుగుతుంది అనమాట. ఇక ఈ హౌస్ వచ్చేసరికి మనకి ఇన్సైడ్ ద ORR మనకి బొంగళూరు జంక్షన్ ఎగ్జిట్ నెంబర్ 12 లోపల అయితే ఉంటుంది అనమాట. మనకు ORR 12కి వచ్చేసి ఎగ్జిట్ నెంబర్ 12కి వచ్చేసరికి ఈ హౌస్ నుండి మనకు ఒక 4.5 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో మనం అయితే రీచ్ అవ్వచ్చు. అలాగే ఈ హౌస్ కి మనకి పెద్ద అడ్వాంటేజ్ ఏంటంటే అండి, మనకి ఇక్కడ ఆదిబట్ల TCS లో పనిచేసే వాళ్ళకైనా, మనకి కొంగరకాలంలో ఉన్నటువంటి ఫ్యాక్స్కాన్, కెయిన్స్, రంగారెడ్డి కలెక్టరేట్ ఆఫీస్, అలాగే చెప్పుకుంటూ పోతే చాలా కంపెనీలు ఎస్టాబ్లిష్ అయి ఉన్నాయి. టాటా ఏరోస్పేస్, ఇవన్నీ కంపెనీలకి జస్ట్ మనం ఈ హౌస్ నుండి ఒక 10 to 15 మినిట్స్లో అయితే రీచ్ అయిపోవచ్చు. మనకి ఇక్కడ ఉండడానికి ఫెసిలిటీస్ కోసం చూస్తున్న వాళ్ళు కూడా చాలా బాగా ఉపయోగపడుతుంది. ప్రాపర్టీ వాల్యూ కూడా చాలా అద్భుతంగా పెరుగుతుంది. ఫ్యూచర్లో IT కారిడార్ మొత్తం షిఫ్ట్ అవ్వబోతుంది కాబట్టి మనకి మంచి గ్రోతింగ్ ఉంటుందన్నమాట ఈ ఏరియాలో. మనకి ఈ హౌస్ యొక్క ధర విషయం కనుక చూసుకున్నట్లయితే మనకి 23 లక్షలు అనేది చెప్తున్నారు. ఇది ఫైనల్ ప్రైస్ కాదు, తప్పకుండా నెగోషియబుల్ అయితే ఉంటుంది. మీకు అప్ టు 90% వరకు కూడా బ్యాంక్ లోన్ ఫెసిలిటీ ఉంటుంది అనమాట. ఈ నెగోషియబుల్ అనేది మీరు తీసుకునే బ్యాంకు లోన్ మీద ఆధారపడి ఉంటుంది అనమాట. మీరు తీసుకునేటువంటి అమౌంట్ని బట్టి మనకి ప్రైస్ అనేది కూడా నెగోషియబుల్ చేయడం అనేది జరుగుతుంది. ఇక ఈ చూసారు కాండి, ఈ హౌస్ మంచి క్వాలిటీ తోటి మంచి లొకేషన్లో మంచి ధరకైతే లభిస్తుంది. ఇలాంటి ప్లాట్ సైజెస్ కూడా చాలా రేర్ అండి, ఎక్కడ దొరకవు. మరి ఇక ఆలస్యం ఎందుకంటే వెంటనే ఈ హౌస్ విజిట్ చేయడానికి మనకి వెంటనే పైన కనిపిస్తున్నటువంటి నా నెంబర్కి కాల్ చేస్తే దగ్గరుండి హౌస్ అయితే చూపిస్తాను. మీకు నచ్చింది అనుకోండి డైరెక్ట్ ఓనర్తో మాట్లాడించడం జరుగుతుంది. అదేవిధంగా మీరు ఏదైనా ప్రాపర్టీ మన ఛానల్ ద్వారా ప్రమోషన్ చేయించుకోవాలనుకుంటే దానికి సంబంధించి కింద మా యొక్క ప్రమోషనల్ నెంబర్ ఉంటుంది, ఆ నెంబర్కి అయితే కాల్ చేయండి.
ఇంకా మరొక అద్భుతమైన ప్రాపర్టీతో, మరొక మంచి ప్రాపర్టీతో రెగ్యులర్గా నేను మీ ముందుకు వస్తూనే ఉంటాను. ఎవ్రీ మార్నింగ్ మీ ముందుకు వచ్చేస్తుంటాను. అవన్నీ మీరు మిస్ అవ్వకుండా ఉండాలంటే తప్పకుండా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బిల్ ఐకాన్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. మరొక అద్భుతమైన ప్రాపర్టీతో మీ ముందుకు అయితే వచ్చేస్తాను. అప్పటి వరకు నేను మీ మహేంద్ర వర్మ, సైనింగ్ ఆఫ్.